జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమ. కృష్ణం వందే జగద్గురుం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. భారద్వాజ కులంబోధి చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భయని తత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. శ్రీశైలేశదయాపాత్రం జైభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాదయామధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జం సంశ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజనగరితం యావలాత్కుచ్చవృంతే గోదా తస్యై నమ ఇదమిదం భూయే వాస్తు భూయః. మనం ఈరోజు 28 అయింది. నిన్న అంటే పాసురాలు 28 పాసురాలు అయ్యాయి. ఇప్పుడు చాత్మర పాసురాల్లో సిత్తం సిరుకాలే ఆ పాసురాన్ని మనం ఒకసారి అనుసంధానం చేసుకుని తర్వాత అర్థానికి వెళ్దాం. అంటే ఫలశ్రుతి అని పేరు 28 చేసిన తర్వాత ఈ 2 చాత్మర్కండి ఉంచుతాం. మనం సేవాకాలం అయిన తర్వాత ఈ 2 పాసురాలు మంగళాశాసనం అయిన తర్వాత చాత్మర్ చెప్పుకుంటాం కదా. అందులో పాసురం சித்தும் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் பொத்தாமர அடியே போத்தும் பொருள் கேளாய் பெத்தம் மைத்துண்ணும் குலத்தில் பிறந்து நீ குத்தேவல் எங்களை கொள்ளாமல் போகாது இத்தை பறை கொள்வான் நந்துகான் கோவிந்தா எத்தைக்கும் ஏழேல் பிறவிக்கும் உந்தன்னோடு தோமேயாவோம் உனக்கே நாம் ஆட்செய்வோம் மற்றனை காமங்கள் మాతేలోరింబవాయ్. మనం పాసురం అనుసంధానం చేసుకున్నాం. తర్వాత ఈ 29వ పాసురం ఒక్కసారి మామూలుగానే మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా. కల్పవృక్షమును ఆశ్రయించి గచ్చకాయలు కోరరాదు. అది అలాగే సాక్షాత్ భగవానుని ఆశ్రయించి యహలోక క్షుద్ర పురుషార్థములను కోరరాదు. క్రిందటి పాసురంలో తమ వద్ద గల సాధనమును ప్రాపకమును తెలిపారు. ఈ పాసురంలో తాము పొందదలిచే ఫలమును ప్రాప్యమును తెలుపుతున్నారు. ఎవరైనా వీస బంగారం ఇచ్చి వీస బొగ్గులు కొనుక్కుంటారా? తాము కోరే పురుషార్థము శాశ్వతానందప్రదమైనది కావాలి అంటున్నారు. ఈ ప్రబంధంలో పెక్కుమార్లు పరై పరై అన్నారు. అదేమిటో స్వామి సన్నిధిలో విన్నవిస్తున్నారు. సిద్ధం సిరుకాలే వందున్నై చేవిత్తు, చాలా చీకటితో వచ్చి నిన్ను సేవించాము అంటున్నారు. సుకుమారులము చిన్నపిల్లలము అయినప్పటికీ తెల్లవారుజామున లేచి వచ్చామయ్యా. ఈ నవ్వు ప్రారంభించగానే మార్గశిర మాసంలో శుక్లపక్ష పౌర్ణమి పర్వదినం వచ్చినట్టు ముహూర్తం కూడా ఆత్మచింతనకు ఉపయోగపడే బ్రహ్మ ముహూర్తమైంది. ద్వితీయ గంభీర మనోనుసారిణ అన్నట్టు వైదిక విధులు భాగవతుల మనస్సును అనుసరించే నడుస్తాయి కదా. కాలై సిరుకాలై సిద్ధం సిరుకాలై అని 3 రకాల కాలాలు చెప్పారు. 3 రకాల కాలాలు మనకి చెప్పారు. అయితే మనం ఇందులో 3 రకాల కాలాలు ఇలాగా సిరుకాలై సిద్ధం సిరుకాలై అని 3 రకాల కాలాలు చెప్పారు. నీవు అని చెప్పి నీవు ఎక్కడ ఉంటే అక్కడే మేము నీతో ఎల్లప్పుడూ ఎడబాటు లేని వారమై ఉండాలి.
నీవు శ్రీరామావతారంలో అరణ్యములకు వెళ్ళినప్పుడు దశరథ చక్రవర్తి రామం మే నుగతా దృష్టి, నా దృష్టి రాముని అనుసరించి వెళ్ళిపోయింది అన్నట్లు శ్రీకృష్ణుడుగా మధురలో పుట్టి గోకులానికి వచ్చినప్పుడు నీ బాల్యలీలలు దర్శించలేకపోయానన్న దేవకీదేవి స్థితిలోకి, అది తల్లిగా జన్మ జరిగిందని బాగానే ఉంది, కానీ ఆయన బాల్యలీలలన్నీ కూడా అమ్మగారు చూసుకోలేకపోయింది. అది అక్కడ దేవకీదేవి ఆ రకంగా. అలాగే రామచంద్ర ప్రభు కూడా అడిగి ఎప్పుడైతే అరణ్యవాసానికి బయలుదేరాడో అప్పుడే ఆయనతో పాటు వెళ్ళిపోయాట. గోకులంలో నీవు కొండ నిండా వెన్న దొంగలించి తిని అందరికీ పంచితే ఇంత వెన్న తిన్నాడే, అయ్యో ఆ చిన్న బొజ్జకు ఎలా జీర్ణమవుతుంది అన్న యశోదాదేవి స్థితిలోకి మేము రావాలి. అది ఎందుకంటే మరి 14 మూలాలు మింగేసి వరి రేఖ మీద పడుకున్నాడు ఏమి అన్నట్టు కదా. అని చెప్పి తల్లిగా ఆవిడ ఏమనుకుంటుంది, ఇంత చిన్న బొజ్జలో నీకు ఎలా జీర్ణమవుతుంది అని యశోద అమ్మగారి యొక్క స్థితిలోకి మనం రావాలి. నీవు శ్రీరామావతారంలో అడగ వెళ్ళేటప్పుడు అహం సర్వం కరిష్యామి, నీకు మెలకువలో నిద్రలో సర్వవిధ కైంకర్యములు చేస్తానని నీతో వచ్చిన లక్ష్మణస్వామి వలె చేయాలి మేము. అది రాత్రి పొగలు లేదు, ఎప్పుడో ఆ సేవలన్నీ చేస్తూ ఉండే ఆ లక్ష్మణస్వామిలాగా చేయాలి మేము. నీవు పాండవదూతగా రాయబారం కొరకు కురుసభకు వెళ్ళినప్పుడు రాజసభలో దుర్యోధనుడు నీవు కూర్చునే సింహాసనం క్రింద బిలం త్రవించి నీకు అపాయం తలపెట్టాడు. అది ఎలాగైనా సరే మరి దుష్ట చతుష్టయం ఉన్నారు కదా, మామగారు శకుని గారు ఉన్నారు, వారి యొక్క సలహాతో కృష్ణుని ఎలాగైనా సరే హతమార్చాలనే వాడి ప్రయత్నం అనమాట. ఏకంగా సింహాసనం కింద పెద్ద బిల్వతో చేసి తలపెట్టాడు. ఆయన ఎలాగైనా ఇచ్చేయాలి. తరువాత నీవు విదురుని ఇంటికి విందు ఆరగించడానికి వెళ్ళినప్పుడు విదురుడు అది తలుచుకొని భయపడి నీవు పండుకొనే మంచం క్రింద తట్టి చూచాడట. ఎందుకంటే విదురుడికి మరి ఆయన ఇంటికి వెళ్ళారు, ఆయన గెస్ట్గా అక్కడికి వెళ్ళారు విదురు దగ్గరికి. మరి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ సభలో జరిగినది చూసి ఎందుకన్నా మంచిదని కృష్ణ పరమాత్మ పవళించే ఆ చక్కని మంచం అరేంజ్ చేశారు కదా పడుకుంటానికి, చక్కనిది. ఆ చక్కని 4 కోళ్ళని తట్టి ఏదన్నా ఇక్కడ కూడా అలాంటివి జరిగాయా అని కృష్ణ పరమాత్మ పడుకునే మంచం కింద తట్టి చూశాడట. ఇక్కడ కూడా దుర్యోధనుడు బెల్లం త్రవించాడేమోనని ఆయనకి అనుమానం అనమాట. ఏమో ఏం చెప్పం, వాళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి కదా. విదురుని వంటి నిరవధిక ప్రేమని ఎందుకు మాకు కలగాలి. అది విదురుడి యొక్క ప్రేమ ఎలాగైతే ఉందో మాకు కూడా కలగాలి. ఇంతెందుకు, నీవు మాకు రక్షకుడు అనే భావం పోయి ఏనాడో జరిగిన చానూర ముష్టి సంహార లీలలలో భుజములు నొప్పిపెట్టినందువల్ల ఈనాడు అల్లాండు తిండోల్మనివన్నా అంటూ మంగళాశాసనం చేసిన పెరియాళ్ళు వారు స్థితికి రావాలి. మేము నీకే మంగళాశాసనం చేసిన పెరియాళ్ళు వారు స్థితికి రావాలి. ఇవన్నీ ఈ రకంగా ఉండాలి. లక్ష్మణ స్వామి ఎలాగా, విదుడి యొక్క గొప్పతనం ఎలాగా, ఇక్కడ అదేవిధంగా ఆ మంగళాశాసనం చేసిన పెరియాళ్ళు వారి యొక్క గొప్పతనాన్ని ఆ విధంగా ఆ స్థితిలోకి మేము ఉండాలి. ఇన్ని మాటలు ఎందుకు? మాతా పిత భ్రాత నివాస స్మరణం హృద్గతి నారాయణ అన్నట్లు సర్వవిధ బంధుత్వములు నీతో కలవారమై ఉండాలి. నీకే సర్వవిధ కైంకర్యములు చేసే సంపద కలవారమై పరమపదంలో నీవు నిలబడితే గొడుగుగాను, కూర్చుంటే సింహాసనముగాను, శయనించినప్పుడు శయ్యగాను, నడుస్తూ ఉంటే పాదుకలుగాను ఉంటూ నీకు శేషభూతుడై సర్వ కైంకర్యములను చేసే ఆదిశేషుడు అనిపించుకున్న అనంతుని వలె మేము నీతో సర్వవిధ బంధుత్వములు కలవారమై నీకే సర్వవిధ కైంకర్యములు చేయగలవారమై పోవాలి. అది ప్రతి కైంకర్యం మేము చేసుకోవడానికి ఆ రకంగా మాకు కావాల్సిన చేయగలవారమై ఉండాలి. అలా అయిపోవాలి మేము. అది మత్తైనం కామంగల్ మాతే లోరింబావాయ్. కృష్ణ, నీ పాదపద్మములపై తప్ప
తదితర విషయములందు మాకు ఏ విధమైన కోరికలు లేకుండా చేయి స్వామి. ఈ నెల రోజులు బ్రహ్మ ముహూర్తంలో లేవటము, గురు పరంపరను ముందుంచుకొని నిన్ను లేపి నీకు మంగళాశాసనం చేయటము క్షుద్రమైన కోరికల కొరకు కాదు తండ్రి, నీతో శాశ్వత సంబంధం కలిగి నీకే సర్వవిధ కైంకర్యములు చేసి ఆనందించేటట్టు అనుగ్రహించు అని విన్నవించారు. అది ఈ చాత్మరపాసనంలో ఉన్న గొప్పతనం. ఇంతవరకు విన్నారు కదమ్మా. తర్వాత రెండో భాగంలో ఏమన్నారు? ముముక్షులైన వారు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో లేచి భాగవతుతో కలిసి భగవత్ సన్నిధికి వెళ్ళి భగవంతునికి మేలు కొలుపులు పాడి మంగళాశాసనం చేసి తమ అపరాధమును క్షమించమని వేడుకొని వాని పాదపద్మములపై కైంకర్య సంపద కొరకు ప్రతి నిత్యము ప్రార్థించాలని తమ ఆచరణ ద్వారా నిరూపిస్తున్నారు. అమ్మా, ఈ పాచనంలో ఉన్న గొప్పతనం అది. ఇవి రెండు కూడా చాత్మరపాసనలు, సిద్ధం సరిగారే వంగక్కడలు. సరే, ఈ పాచనంలో అంతరార్థం చూడండి ఎంత చక్కగా. 28 రోజులు మనం ధనుర్మాస వ్రతాన్ని ఎంతో ఉత్సాహంగా ఆనందకరంగా చేసుకున్నాం. ఈ 28 పాసరాల వల్ల ఒక్కొక్క పాసరం నుంచి ఒక్కొక్క రకంగా తెలుసుకుని మనం ఎంతో చెప్పలేని ఆనందాన్ని పొందుతున్నాం. దానికి ఎలా ఇంతవరకు మనం తెలుసుకున్నాం, ఇప్పుడు తెలుసుకోలేకపోవడం లేదు కదా. తెలుసుకోవడం కోసమే అమ్మవారు ఇన్ని పాసరాల్ని ఈ రకంగా 5 పాసరాల్లో చెప్పినట్టుగా ఏ విధంగా చేయాలి, ఎలా నడుచుకోవాలి, నడుచుకునే విధానం ఏంటి, ఆ తర్వాత ఒక్కొక్కరిని అందరినీ గోపులు లేపుతూ చక్కగా 15వ పాసం దాకా వచ్చి 16వ పాసం నుంచి ఏకంగా స్వామి దగ్గర డైరెక్ట్గా మనం ఇంతకుముందు అన్ని పాసురాలు కూడా చక్కగా అనుసంధానం చేసుకుని మనకు తెలుసున్నంత వరకు ఒక పరిధిలో మనం పాసురాన్ని అధ్యయనం చేసిన తర్వాత కొంత మనకి తెలుసున్న జ్ఞానంలో ఒక్కసారి దాని యొక్క అర్థాన్ని కూడా మనం అందరూ కూడా సేవించుకున్నాం. అంచేత ఈ పాసురంలో ఇంకేమీ లేదు, సర్వం భగవంతుడు అనే ఆ యొక్క. ఎందుకంటే స్వామివారు ఏమీ లేటు చేయట. ఎందుకని మనం ఎంత చక్కగా మనం అనుసంధానం చేసుకుంటున్నామో దాన్ని బట్టే త్రికరణ శుద్ధిగా మనం ఉన్నప్పుడు మనం చేసే ప్రతి పాసరంలో, ఎందుకంటే పాసరం దివ్య ప్రబంధం ఏది చెప్పినా ఎక్కడ చెప్పినా చక్కగా మనం ఆ అనుసంధానం చేసుకునే విధానంలో శబ్దాన్ని బయటికి వస్తే తప్పకుండా స్వామి గ్రహిస్తారు, శబ్దాన్ని గ్రహిస్తారు. అంచేత ఎప్పుడైనా కూడా మనం ఏదో అనుకోవడం కాకుండా ఒక గోష్ఠిలో ఉన్నప్పుడు చక్కగా ఒక మున్నడి పెన్నడి మనం సేవాకాలం చేసేటప్పుడు ఏకధాటిగా చక్కగా ఒకే పద్ధతిగా అందరూ కూడా మున్నడి చేసేవారైనా పెన్నడి చేసేవారైనా మనం చేసే విధానాన్ని మనం మర్చిపోతాం. ఎందుకని ఒక 5, 10, 15, 16 దగ్గరికి వచ్చిన దగ్గరికి ప్రతి మనిషికి కూడా తప్పకుండా మార్పు వస్తుంది. దాన్ని ఎంత శ్రద్ధాభక్తులతో మనం ఆచరిస్తామో అంత చక్కని ఆనందాన్ని కలగజేస్తుంది. ఇంకా ఈతి బాధలు ఆ బాధలు కాదు మనకు కావాల్సింది. ఇవన్నీ కూడా అంచేత మనం అందరం కూడా అమ్మ చక్కగా ఈ కార్యక్రమాన్ని ఎంతో పూర్వజన సుకృతం కూడా కావాలి. అమ్మ పక్కనే ఉంటుంది ఆలయం, వెళ్ళి దర్శనం చేసుకోలేని వాళ్ళు ఉంటారు, అర్థమైందా? దగ్గరగా ఉండి వెళ్ళలేని వాళ్ళు, దూరంగా ఉండి వెళ్ళేవాళ్ళు. అంటే ఏమిటి? ఆ తత్పరత లోపల ఖచ్చితంగా ఉంటే ఎలాగైనా వెళ్తారు. మనసు ఉండే మార్గం లేదా అని. ఎందుకంటే ఆండాళ్ళమ్మ గారు మనకిచ్చిన ఈ చక్కని మనల్ని ఎంత ఆనందకరంగా మనం చేసుకుంటూ ముందుకు వెళ్తామో అంత ఆనందాన్ని మనం ఇహం పరం అన్నారు. ఎక్కడ ఉన్నంతసేపు ఏ బాధ లేకుండా ఉండాలి. తర్వాత ఆ పరమాత్ముడు సన్నిధికి వెళ్ళాలి. అక్కడ సన్నిధికి వెళ్తే ఇప్పుడు నిత్యసూరులు అంటే ఏమిటి? అక్కడ ఏం లేదు వాళ్ళకేం ఆకలి దప్పులు ఏమి ఉండవు, వయసు పెరగదు, అలాగే ఉంటుంది.
ఎంతసేపు దివ్యమంగళ స్వరూపమైన ఆ నారాయణ దర్శనం, అమ్మ నారాయణ దర్శనం చేసుకుంటూ అలా ఉండటమే పని, ఇంకో పనే లేదు. ఆకలి తప్పులు ఉండవు మీకు. ఇంకా మరి రానప్పుడు ఎలా ఉంటుంది? అంచేత మనం ఆ కైంకర్యం ఆ రకంగా చేసుకోవటం వల్ల దీన్ని ఇక్కడ ఉన్నంతసేపు పోవడం అదే మనకు కావాల్సింది. ఇక్కడ ఉన్న ఇది బాధ లేకుండా చక్కగా వెళ్ళిపోతే అంతకన్నా ఏం కావాలి? ఆరోగ్యంగా చక్కగా వెళ్ళాలి. అంచేత 28 పాసురాలు అనుసంధానం చేసుకుని ఇవాళ ఈ పాసురానికి మనం వచ్చాం. ఇంకొక పాసురంతో 30 పాసురాలు అయిపోతాయి. అప్పుడు అమ్మగారి కళ్యాణం 30 తప్పమే అయిపోయిన వెంటనే మనం చక్కగా శ్రీ గోదారంగనాథ స్వామి యొక్క కళ్యాణాన్ని ఎంతో ఆనందకరంగా ఉత్సాహకరంగా అమ్మ ఇక్కడ దిగొచ్చింది. శ్రీరంగం మనం ఏ కోవిల్లో చేసుకుంటున్నామో ఆ కోవిల్లోకి అమ్మగారు అయ్యగారు వచ్చి కూర్చుంటారనమాట. అది అందరూ చక్కగా ఆ భోగి కళ్యాణం, అమ్మవారి గోదా కళ్యాణాన్ని మనం అందరూ కలిసి ఎంతో ఆనందంగా కళ్యాణాన్ని మనం స్వీకరించి చూసుకుంటుంటే మనం తెలియని ఆనందాన్ని పొందుతాం. అలాంటి స్థితికి ఈ 30 పాసురాలు చేయటం వల్ల తప్పకుండా అమ్మగారి యొక్క పరిపూర్ణమైన కటాక్షం మన అందరికీ లభిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు అంటే ఎవరో నేనా, నువ్వా, వాడా, అదా, ఇదా, వాటితో అందరూ కూడా ఆనందకరంగా ఉండాలి అనేది మనకి నానుడి. దానివల్ల మనం అందరూ కూడా ఇవాళ ఈ పాసురాన్ని చేసుకున్నాం. ఇంకా మనకి రేపు ఒక్కరోజు అయితే కనుక 30 పాసురాలు అయిపోతాయి. అంచేత ఆ యొక్క గోదారంగనాథ స్వామి వారి పరిపూర్ణ కటాక్షంతో అందరూ కూడా ఆయురారోగ్యైశ్వర్యాలతో అమ్మ ఉండాలి. ఇది చేయటం వల్ల తప్పకుండా ఈ మహత్తరమైన ఏమిటిది వేద సారాంశాలు 30 పాసురాల్లో చక్కగా ఇమిడ్చారు. అంచేత మీ ఆ అమ్మ ఆచరించి మనకి ఇచ్చిన ఈ చక్కని ఈ వ్రతాన్ని ఎంతో అందరూ ఆనందకరంగా చేసుకుని వారి యొక్క పరిపూర్ణ కటాక్షాన్ని పొంది సుఖంగా ఉండాలి. అమ్మ జై శ్రీమన్నారాయణ. ఒకసారి మనం కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీకృష్ణ.